హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా, దొంగతనం. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం నిద్రపోకుండా అన్ని దేవుళ్ళకి మొక్కేస్తూ ఉంటుంది. మా నాన్న వచ్చి మా ఇంట్లో కన్నం వేసే వరకు ఎలాంటి సమస్య లేకుండా కాపాడు తల్లి అంటూ తెగ మొక్కేస్తూ ఉంటుంది. చేసేదే వెధవ పని, మళ్ళీ ఆ వెధవ పనికి దేవుళ్ళకి కొబ్బరికాయ కొడతానంటూ మొక్కుకుంటుంది శ్రీవల్లి. ఇంతలో మన ఇడ్లీగాడు దొంగ అవతారంలో ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. రింగ్ వినిపించగానే శ్రీవల్లి కంగారు పడిపోతూ బయటకు పరుగు తీస్తుంది. అక్కడి నుంచి లేవబోతుంటే నిద్రలో ఉన్న పెద్దడు ఆమెపై చెయ్యి వేస్తాడు. అనుకోకుండా వెళ్ళొద్దు, మోసం చేయొద్దు అని సింబాలిక్గా చెప్పగానే చెప్తాడు. అయితే శ్రీవల్లి అతని చేతిని మెల్లగా పక్కకి జరిపి ఫోన్ పట్టుకుని బయటకు వెళుతుంది. శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మడు, దొంగతనం చేయడానికి నేను ఫుల్ రెడీ అయ్యి వచ్చేసాను. తొందరగా నువ్వు తాళాలు ఇచ్చి డోర్ తీసి పెడితే వచ్చి దొంగతనం చేసేస్తా, ఆ 10 లక్షలు కాజేస్తా అని అంటాడు. దానితో శ్రీవల్లి, ఏమో నాన్న, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. లేదమ్మడు, నువ్వు మీ నాన్నని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను చిన్నప్పటి నుంచే దొంగతనంలో పండిపోయాను. నువ్వేం టెన్షన్ పడకు, మూడో కంటికి తెలియకుండా డబ్బులు తీసుకుని వచ్చేస్తా అని అంటాడు. దానితో శ్రీవల్లి, బయట తిరుపతి బాబాయ్ నిద్రపోతున్నాడు, చూసుకుంటా నాన్న అని అంటుంది శ్రీవల్లి. వాడే పిల్లి పిత్రిగాడు, నన్నేం కనిపెట్టలేడు, నువ్వు టెన్షన్ పడకుండా ముందు డోర్ తీ అని అంటాడు ఆనందరావు. సరేనన్న, తాళాలు టేబుల్పై పెడతాను, డోర్ తీసి పెడతాను, వచ్చి అని అంటుంది శ్రీవల్లి. ఓకే అమ్మడు, కాసేపట్లో మీ నాన్న మీ ఇంట్లో దొంగగా కుడికాలు పెట్టేస్తాడు అంటూ తెగ ఎగ్జైట్ అయిపోతుంటాడు ఆనందరావు. నాన్నోయ్, నాకు చాలా భయంగా ఉంది, కాస్త జాగ్రత్త నాన్న అని అంటుంది శ్రీవల్లి. అబ్బే, చిన్నపిల్లలకు చెప్పాల్సిన డైలాగులు నాకు చెప్తావేంటమ్మాడు, ఆరితీరన గజ దొంగకి నాకే చెప్తావా, ఫోన్ పెట్టేసి నువ్వు పని చూడు అని అంటాడు ఆనందరావు. ఇక తాళాల కోసం గదిలోకి తిరిగి వెళ్తుంది శ్రీవల్లి. అప్పటికి పెద్దోడు చందు లేచి కూర్చుని ఉంటాడు. దెబ్బకి కంగారు పడిపోతుంది శ్రీవల్లి. ఎవరు ఫోన్లో, ఎవరు అని పెద్దోడు నిలదీస్తాడు. అంటే బావా, అది విన్నావా అని శ్రీవల్లి కంగారుగా అడుగుతుంది. నాకేం వినిపించలేదు, కానీ ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఇంతకీ ఎవరు అని అడుగుతాడు చందు. అమ్మయ్య, వినలేదా, బతికాన్రా దేవుడా అని ఊపిరి పీల్చుకున్న శ్రీవల్లి, మా అమ్మతో మాట్లాడుతున్నాను బావా అని అంటుంది. ఆ మాటతో చందు, ఏదో దొంగలు మాట్లాడుకుంటున్నట్లు అర్ధరాత్రి పూట ఫోన్లేంటి, పగలు మాట్లాడుకోలేరా అని అంటాడు చందు. అంటే పగలు ఇంటి పనులు కూడా ఉన్నాయి కదా బావా, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా అని కవర్ చేసేస్తుంది శ్రీవల్లి. దానితో చందు, సర్లే వచ్చి పడుకో అని అంటాడు. ఇక శ్రీవల్లి పడుకుని ఈ తాళాలు బయట ఎలా పెట్టాలి, డోర్ ఎలా తీయాలని ఆలోచిస్తూ ఉంటుంది. మా నాన్న వచ్చేస్తాడేమో, డోర్ ఇంకా తీయలేదే అని టెన్షన్ పడుతూ ఉండగా పెద్దోడు నిద్రలోకి జారుకుంటాడు. శ్రీవల్లి మెల్లగా లేచి తాళాలు తీసుకుని బయటకు వచ్చి పైనున్న బల్లపై తాళాలు పెడుతుంది. బయట నిద్రపోతున్న తిరుపతి గురకపెట్టి పడుకోవడాన్ని చూసి, ఈ ఐటెం రాజా ఇప్పట్లో లేచేట్టు లేడు అనుకుని మెల్లగా వెళ్ళి డోర్ తెలుస్తుంది. తలుపు తీసేసరికి బిత్తరపోతుంది శ్రీవల్లి. ఎదురుగా ధీరజ్ ఉంటాడు. అతన్ని అలా చూసేసరికి షాక్ అయిన శ్రీవల్లి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది కంగారు పడుతూ. నా సంగతి సరే, ఈ టైంలో నువ్వేంటి వదినా అని అనుమానంగా అడుగుతాడు ధీరజ్. అంటే అది అంటూ నీళ్లు నములుతూ ఉంటుంది శ్రీవల్లి. రోజు 10 గంటలకే డోర్ లాక్ చేస్తారు కదా, ఎవరు బ్రతికినా చచ్చినా మీరు డోర్లు ఓపెన్ చేయరు కదా, అలాంటిది ఈ టైంలో మీరంతటి మీరే డోర్ ఓపెన్ చేస్తున్నారు ఎందుకు అని అడుగుతాడు ధీరజ్. అంటే తలుపు తీయకపోతే వచ్చేస్తారు కదా అని నోరు జారేస్తుంది శ్రీవల్లి. వచ్చేస్తారా, ఎవరు అని గుచ్చి అడుగుతాడు ధీరజ్. అంటే నువ్వు లేటుగా ఇంటికి వస్తావు కదా, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే తీస్తున్నా అని అంటుంది శ్రీవల్లి. ఇదెప్పటి నుంచో, మొన్న ఇదే విషయం ప్రేమ చెప్తే నాతో పాటు తనను కూడా బయటే పెట్టి తలుపులు వేశావు, ఇప్పుడేమో నా కోసం జాలిపడి మీరే డోర్ ఓపెన్ చేయడం ఏంటి, ఇదే నమ్మేట్టుగా లేదే, ఏదో అనుమానంగా ఉంది అని అంటాడు ధీరజ్. సీన్ కట్ చేస్తే అటు ఆనందరావు ఓవర్ ఎక్సైట్మెంట్తో రామరాజ్ ఇంటికి పరుగు తీస్తూ ఉంటాడు. ఇటు శ్రీవల్లి, అనుమానం లేదు, ఆవకాయ లేదు, మనం మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలని చూస్తున్నాను, దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు, అందుకే ఆ రూల్స్ సవరిస్తున్నా, అందుకే తలుపులు తీసా అని కవర్ చేస్తుంది శ్రీవల్లి. అది సరే, కానీ ఇందాకటి నుంచి మీరు చాలా టెన్షన్ పడుతున్నారు ఎందుకు అని అడుగుతాడు ధీరజ్. దానితో శ్రీవల్లి లోపల టెన్షన్ పడుతూనే, నేనా టెన్షనా, ఏం పడటం లేదే, అబ్బే అదేం లేదు అని అంటుంది. లేదు వదిన, మీరు టెన్షన్ పడుతూ ఉన్నారు, చెమటలు కూడా పడుతున్నాయి, ఏంటి ఏమైంది అని గుచ్చి అడుగుతాడు ధీరజ్. దానితో శ్రీవల్లి, ఊరుకో అబ్బాయి, నాకేం అవసరం టెన్షన్ పడడానికి, నువ్వు వచ్చి ప్రేమను పిలవడం లేదు, నేను విన్నాను, అందుకే ప్రేమగా వచ్చి డోర్ తీస్తున్నా, నువ్వు లోపలికి వస్తావా లేదంటే డోర్ వేసుకుని వెళ్ళిపోనా అని అంటుంది శ్రీవల్లి. వస్తాను అని లోపలికి వచ్చేస్తాడు. అనంతరం ఆ టైంలో నాన్న రాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే కొంపలు అంటుకునేవి దేవుడా అని అనుకుంటుంది శ్రీవల్లి. అయితే ఈ దొంగతనం ఎపిసోడ్ ఇంకొంచెం లాగుతున్నారు. సో రేపట్లో మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. సో కీప్ వాచింగ్ మన సీరియల్.